నమస్తే నేను రఫీ వెల్కమ్ టు ఫోకస్ మరో వారం రోజుల్లో మహా కుంభమేళా ప్రారంభం 12 ఏళ్లకోసారి వచ్చే ఆధ్యాత్మిక సమరం ఈసారి 40 కోట్ల మంది వస్తారని అంచనాలు 4000 హెక్టార్ల విస్తీర్ణంలో సకల సదుపాయాలు దివ్య భవ్య డిజిటల్ కుంభమేళా ఏఐ నిఘా అండర్ వాటర్ డ్రోన్లతో పహారా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు వేళాయే మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది వేలాది మంది సాధువులు భక్తుల రాకతో ప్రయాగ్రాజ్ కాషాయమయమైంది మరో వారం రోజుల్లో ఈ కుంభమేళా ప్రారంభం కాబోతోంది అప్పుడే ఈ మహా ఉత్సవానికి భక్తుల తాకిడి మొదలైంది త్రివేణి సంగమాన్ని దర్శించుకొని పుణ్య స్నానాలు చేస్తున్నారు ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రత్యేకతలేంటి 5 స్టార్ రేంజ్లో ఏర్పాటైన టెంట్ సిటీలో వన్ డే రెంట్ ఎంత 45 రోజులు 40 కోట్ల మంది భక్తులు 6000 కోట్ల ఖర్చు 1,00,000 కోట్లకు పైగా బిజినెస్ చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ పవిత్రమైన మహాకుంభమేళా జాతర ప్రయాగ్రాజ్లో రాజస్నానం సకల దేవతల ఆశీస్సులు 5 స్టార్ రేంజ్లో టెంట్ సిటీ అండర్ వాటర్ డ్రోన్లతో నిఘా మహాకుంభమేళా ప్రత్యేకతలేంటి అసలు ఎందుకింత స్పెషల్ అతిపెద్ద భక్తజన సమ్మేళనం మహాకుంభమేళాకు సమయం ఆసన్నమైంది మరో వారంలో ఈ ఆధ్యాత్మిక ఉత్సవం మొదలవుతోంది పవిత్రమైన హిందూ సంస్కృతికి అద్దం పట్టే యాత్రకు ప్రయాగ్రాజ్ సిద్ధమైంది దేశంలోని నలుమూలల నుంచి కోట్లాది మంది తరలి వస్తారు త్రివేణి సంగమాన్ని దర్శించుకుని రాజస్నానాలు చేస్తారు భారత్ నుంచే కాదు ఈసారి 123 దేశాల నుంచి ఏకంగా 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరవుతారని అంచనా చివరిసారిగా 2013లో జరిగిన ఈ ఉత్సవానికి 20 కోట్ల మంది వచ్చారు ఈసారి దీనికి రెట్టింపు భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం చెబుతోంది మహాకుంభమేళా ఈ నెల 13న పుష్యమాస పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు జరుగుతుంది ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది ఈ 45 రోజుల్లో 6 రోజులు ఎంతో విశిష్టమైనవిగా భక్తులు నమ్ముతారు ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు సాధారణ భక్తులతో పాటు విఐపీలు నాగసాధువులు ఇతర సాధువులు కల్పవాసీలు అంటే నెల రోజుల దీక్ష పాటించేవారు పీఠాధిపతులు మఠాధిపతులు హాజరవుతారు మహాకుంభమేళా ప్రారంభమయ్యే ప్రయాగ్రాజ్ కాషాయమైంది అప్పుడే భక్తుల సందడి మొదలైంది త్రివేణి సంగమాన్ని దర్శించుకుని రాజస్నానాలు చేస్తున్నారు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రోజంతా పొగమంచు కురుస్తూనే ఉంటోంది మధ్యాహ్నమైనా సూర్యుడి జాడ కనిపించడం లేదు అయినా వందలాది మంది తరలి వస్తూనే ఉన్నారు భక్తుల తాకిడి పెరగడంతో కుంభమేళా జరిగే ప్రదేశానికి వెళ్లే దారుల్లో ఆంక్షలు విధించారు త్రివేణి సంగమం ఘాట్ హనుమాన్ ఆలయ కారిడార్ సరస్వతి ఘాట్ అరైల్ ఘాట్ మార్గాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి ఈ కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక ఘాట్ అందుబాటులోకి వచ్చింది ఇక్కడికి చేరుకోవాలంటే దాదాపు 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి త్రివేణి సంగమ ప్రదేశంలో స్నానం చేసిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి వీలుగా ఫ్లోటింగ్ ఛేంజింగ్ రూమ్స్ను ఏర్పాటు చేసింది సాధారణ భక్తులతో పాటు విఐపీల కోసం 12 జెట్టీలపై ఈ గదులు నిర్మిస్తున్నారు భక్తులు జెట్టీలపైకి చేరుకుని మెట్ల మార్గంలో నదిలోకి దిగి స్నానాలు చేసి పైకి వచ్చి దుస్తులు మార్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు ఇవి కాకుండా సంగమం ఒడ్డున తాత్కాలికంగా గదులను ఏర్పాటు చేశారు ఇప్పటికీ కుంభమేళా ప్రాంతంలో నదిలో చదును చేసే పనులు జరుగుతున్నాయి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ల నిర్మాణం కొనసాగుతోంది గత కుంభమేళాకు 22 ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు నిర్మించగా ఈసారి 30 వంతెనలు ఏర్పాటు చేస్తున్నారు ఇందుకు 3,308 పాంటూన్లను వినియోగిస్తున్నారు వీటిపై భక్తులు కాలినడకన వెళ్లడమే కాకుండా 5 టన్నుల బరువున్న వాహనాలు కూడా ప్రయాణించే వీలుంది మొత్తం 488 కిలోమీటర్ల మేర దారులు నిర్మిస్తోంది ప్రభుత్వం ఇందులో కొన్ని దారులను నదీ గర్భంలోనే చదును చేసి వేశారు వాహనాలు కూరుకుపోకుండా ఉండేందుకు 2,69,000 ఐరన్ షీట్లను దారుల పొడవునా పరిచారు నదిలో భూమిని చదును చేసి ఇసుక బస్తాలు వేశారు కుంభమేళా కోసం త్రివేణి సంగమం చుట్టుపక్కల 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు 1,850 హెక్టార్లలో పార్కింగ్ వసతి కల్పించారు అఖాడాల దగ్గర ఏర్పాటు చేసిన టెంట్లలో కొన్ని సంప్రదాయ పద్ధతిలో గడ్డితో నిర్మించారు ఈ టెంట్లో ఉండాలంటే రోజుకు 1,10,000 2019లో జరిగిన అర్ధకుంభమేళా కోసం 80,000 టెంట్లు వేయగా ఈసారి 1,60,000 టెంట్లు ఏర్పాటు చేశారు కుంభమేళాకు వచ్చే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు భక్తుల కోసం 5 స్టార్ హోటల్ రేంజ్లో టెంట్ సిటీని రెడీ చేసింది ఐఆర్సీటీసీ
ఇందులో సూపర్ డీలక్స్ టెంట్ హౌస్లు, విల్లా టెంట్ హౌస్లు ఏర్పాటు చేశారు. ఈ టెంట్లలో ఉండేవారికి బాత్రూంలలో 24 గంటలు వేడినీటి సౌకర్యం కల్పించడంతో పాటు టెంట్లు వెచ్చగా ఉండేలా రూమ్ బ్లోయర్స్ సెట్ చేశారు. వీటిని బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ బుకింగ్స్ ఓపెన్ చేసింది. నైని జిల్లా ప్రయాగ్రాజ్లోని సెక్టార్ 25 ఆర్ఎల్స్ రోడ్లో ఈ టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ నుంచి పుష్కర ఘాట్లకు చేరుకోవడానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ టెంట్ సిటీలో ఫుడ్ సౌకర్యం కూడా ఉంది. గుడారాల్లో టీవీ ఫెసిలిటీ, సీసీటీవీ, ప్రథమ చికిత్స సౌకర్యాలు, 24 గంటల అత్యవసర సహాయం కూడా అందుబాటులో ఉంచారు. టెంట్ సిటీలో మొత్తం 2 రకాల గుడారాలు ఉన్నాయి. ఒకటి సూపర్ డీలక్స్ టెంట్, మరొకటి స్పెషల్ విల్లా. టెంట్ సిటీ 5 స్టార్ రేంజ్లోనే కాదు, రేట్లు అలాగే ఉన్నాయి. సూపర్ డీలక్స్ టెంట్ రెంట్ ఒక పగలు రాత్రికి 18,000. అదే స్పెషల్ విల్లాలో ఉండాలనుకుంటున్నట్లయితే ఒక రోజుకి అద్దె 20,000 రూపాయలు. ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి 10% డిస్కౌంట్ ఇస్తోంది ఐఆర్సీటీసీ. 50,000 మందితో కుంభమేళా బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్లతో నిఘా ఉంచారు. 2,700 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానమై ఉన్నాయి. వీటితో భక్తుల కదలికలు, మేళా ప్రదేశాలన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 100 మీటర్ల లోతుకు వెళ్లగల అండర్ వాటర్ డ్రోన్లతోనూ నిఘా పెట్టినట్లుగా మేళా అధికారులు చెబుతున్నారు. పాంటూన్ బ్రిడ్జిల దగ్గర పోలీసుల గస్తీ ఎక్కువగా ఉంది. ఇవన్నీ వన్ వే వంతెనలు కావడంతో పోలీసులు ఒకవైపు నుంచే వాహనదారుల్ని అనుమతిస్తున్నారు. గత ఏడాది కాలంలో సంగమానికి వెళ్లే దారిలో రోడ్లు వెడల్పు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. రహదారులు ఇరుగ్గా ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుంభమేళా సమయంలో సమస్య మరింత పెరగవచ్చని ప్రయాగ్రాజ్ వాసులు అంటున్నారు. మొత్తం 5 నుంచి 6,000 ప్రజా రవాణా బస్సులు ఉంటాయి. ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. మొత్తం 67,000 ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. 45 రోజుల పాటు సాగే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కోసం ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపబోతోంది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. ఇక మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ఐఎండీ ప్రత్యేక వెబ్ పేజీ రూపొందించింది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి మంచు దట్టంగా కురుస్తోంది. కుంభమేళా నిర్వహించనున్న ఉత్తరప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. దీంతో అధికారులు భక్తుల కోసం మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులు అక్కడి వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో ప్రత్యేక పేజీని పొందుపరిచామని ఐఎండీ తెలిపింది. ఈ వెబ్సైట్ ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకోవచ్చని చెబుతోంది. అంతేకాకుండా రోజుకు 2 సార్లు వాతావరణ సూచనలను అందులో ఉంచుతారు. అసలు కుంభమేళా అంటే ఏంటి? ప్రతిష్టాత్మకంగా మారిన ఈ కుంభమేళా వెనుక ఉన్న చరిత్ర ఏంటి? మహాకుంభమేళా ఎన్నేళ్లకు ఒకసారి వస్తుంది? దీని వెనుక ఉన్న ఆచారాలేంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఆ 6 రోజుల్లోనే రాజస్నానాలు ఎందుకు ఆచరిస్తారు? వాటి ప్రాముఖ్యత ఏంటి? కుంభమేళా హిందువులకు అతి పవిత్రమైన సంస్కృతికి అద్దం పట్టే యాత్ర. సాధారణ కుంభమేళా అయితే 4 ఏళ్లకోసారి, అర్ధ కుంభమేళా 6 ఏళ్లకోసారి హరిద్వార్ లేదంటే ప్రయాగలలో జరుగుతుంది. ఇక పూర్ణ కుంభమేళా అనేది 12 ఏళ్లకోసారి జరుగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభమేళాలు 12 పూర్తయితే అంటే 144 ఏళ్లకోసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఇక రాబోయే కుంభమేళా మరో వారంలో ప్రారంభం కాబోతోంది. కుంభమేళా చరిత్ర ఈనాటిది కాదు, 850 ఏళ్ల నాటిదట. దీన్ని తొలుత ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని ప్రతీతి. ఈ మహాకుంభమేళాలో పాల్గొంటే పాపాలన్నీ తీరిపోయి మంచి జరుగుతుందని విశ్వాసం. గ్రహాల స్థానాలను బట్టి కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు. ముఖ్యంగా కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకోసారి జరుగుతుంది. ఆఖరుగా 2013లో కుంభమేళా, 2019లో అర్ధ కుంభమేళా జరిగాయి. ఇది 6 ఏళ్లకోసారి జరిగే మేళా. కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించడం వెనక కూడా ఓ ఆచారం ఉంది. రోజుకు 24 గంటలు. అదే దేవతలకైతే రోజు అంటే సంవత్సర కాలానికి సమానం. జయంతుడు అనే కాకి భూమి చుట్టూ 12 రోజులు తిరిగిందని పురాణాల్లో ఉంది. ఆ లెక్కన 12 సంవత్సరాలకు ఒకసారి మేళా జరపాలనేది ఆచారంగా వస్తోందంటారు. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశంలో ఈ ఉత్సవం జరిగినా సరస్వతీ నది అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుందని పండితులు చెబుతున్నారు. కుంభమేళా అనేది అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా అనే వర్గాలుగా జరుగుతూ ఉంటుంది. ఈ 3 వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. దేశంలోని 4 ప్రదేశాల్లో కుంభమేళా జరుగుతూ ఉంటుంది. వీటిలో హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్రాజులు ఉన్నాయి. కుంభమేళా సమయంలో భక్తులు గంగా, గోదావరి,
క్షిప్రా నదులలో భక్తి ప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ప్రతి 6 ఏళ్లకోసారి నిర్వహించే మేళాను అర్ధకుంభమేళా అంటారు. ఇది యూపీలోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్లలో మాత్రమే జరుగుతుంది. ఈ అర్ధకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. పూర్ణ కుంభమేళా విషయానికొస్తే ఇది ప్రతి 12 ఏళ్లకోసారి వస్తుంది. ఇది ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ తీరంలో జరుగుతుంది. గతంలో అంటే 2013లో పూర్ణ కుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025లో మరో పూర్ణ కుంభమేళా వచ్చింది. దీనికి మహాకుంభమేళా అనే పేరు పెట్టారు. ప్రయాగ్రాజ్లో 12 సార్లు పూర్ణ కుంభమేళా జరిగిన దరిమిలా ఇప్పుడు మరోమారు జరుగుతున్నందున దీనికి మహాకుంభమేళా అనే పేరు పెట్టారు. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుండగా 12 పూర్ణ కుంభమేళాల తర్వాత మహాకుంభమేళా వస్తుంది. 4 ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో మేళా జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం చూడొచ్చు. అదే హరిద్వార్లో గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఉజ్జయినిలో సిప్రా, నాసిక్లో గోదావరి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. బోలెడు నదులున్నా ఈ నదుల్లోనే, అది ఆ 4 ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహించడం వెనక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సామ, అథర్వణ వేదాల ప్రకారం దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేయగా అందులో నుంచి అమృత కలశం బయటకొస్తుంది. దాన్ని తొలుత జయంతుడు అనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరిగొస్తుంది. ఆ సమయంలో కలశంలోని 4 చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో పడ్డాయని, అందుకే ఆ ప్రదేశాలకు అంత మహత్తు ఉందని పురాణాలు చెబుతున్నాయి. మహాకుంభమేళా 12 ఏళ్లకొకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక పౌరాణిక గాథలు, మత విశ్వాసాలు ఉన్నాయి. పోతనామాత్యుడు రచించిన మహాభాగవతం ప్రకారం క్షీరసాగర మథనంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య 12 దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య రోజులు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాల్లో పడ్డాయని, ఆ అమృత బిందువులు 4 భూమిపై పడిన ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం 12 సంవత్సరాలలో 12 రాశుల చుట్టూ తిరుగుతుంది. ఒక నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమమంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుంది. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని విశ్వాసం. కుంభమేళాలో ఆచరించే స్నానాల్లో 6 రకాలున్నాయి. కుంభమేళాలో చేసే స్నానాలలోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావించే రాజస్నానం ఈ నెల 13న పుష్య పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. రెండో రాజస్నానం మకర సంక్రాంతి రోజున చేస్తారు. మూడో రాజస్నానం 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. 4గో రాజస్నానం వసంత పంచమి ఫిబ్రవరి 3న చేస్తారు. 5దో రాజస్నానం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12న చేస్తారు. 26న మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానం చేస్తారు. మహాకుంభమేళాలో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు. కుంభమేళాలో స్నానం చేయడంతో సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్మకం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా వ్యయం ఎంత? ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది? ఈ నెలన్నర రోజుల్లో ఎంత వ్యాపారం జరుగుతోంది? గతంలో ఎంత బిజినెస్ జరిగింది? ఈసారి మహాకుంభమేళా బిజినెస్ 1,00,000 కోట్ల పైమాటేనా? 45 రోజుల పాటు జరిగే మహాకుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి 40 కోట్ల మంది వస్తారని అంచనా. 123 దేశాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. 2013లో ప్రయాగ్రాజ్ కుంభమేళాకు 20 కోట్ల మంది వచ్చారు. 2019 అర్ధకుంభమేళాకు 25 కోట్ల మంది హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కాబోతోంది. కుంభమేళాకు రావాలని యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ మేళా నిర్వహణకు కేంద్రం, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 6 నుంచి 7,000 కోట్లను ఖర్చు చేస్తున్నాయి. కుంభమేళా నిర్వహణకు గతంలో 4,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మహాకుంభమేళా నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 2,100 కోట్ల స్పెషల్ గ్రాంట్ మంజూరు చేసింది. ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్లో దాదాపు 3 లక్షల మొక్కలు నాటారు. కుంభమేళా పూర్తయిన తర్వాత కూడా వాటిని పరిరక్షిస్తామని యూపీ ప్రభుత్వం చెబుతోంది. గత నెల 13న ప్రధాని మోడీ ప్రయాగ్రాజ్ను సందర్శించారు. కుంభమేళా కోసం సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మొత్తం 5,500 కోట్లతో నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించారు.
2018లో జరిగిన అర్ధ కుంభమేళా కోసం 80,000 టెంట్లు వేగా ఈసారి కుంభమేళాకు 1,60,000 టెంట్లు ఏర్పాటు చేశారు. టెంట్ సిటీ పేరుతో భక్తులు ఉండేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖతో పాటు ఐఆర్సీటీసీతో సహా 11 ప్రైవేట్ సంస్థలు టెంట్లు ఏర్పాటు చేశాయి. రోజుకు 1,500 నుంచి 1,10,000 వరకు ఛార్జ్ చేసే విలాసవంతమైన టెంట్లు నిర్మించారు. డోమ్ సిటీ పేరుతో టెంట్లు ఏర్పాటు చేసేందుకు 51 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఈవో లైఫ్ స్పైస్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక హిల్ స్టేషన్లో ఉండే అనుభూతి కల్పించేందుకు 44 డోమ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 176 కాటేజీలు ఉన్నాయి. ఒక కాటేజ్ అద్దె రోజుకు 1,10,000 వరకు ఉంటుంది. మహాకుంభమేళా దేశానికి ఆధ్యాత్మికంగానే కాదు, ఆర్థికంగానూ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ఆ ప్రాంతాన్ని కోట్లాది మంది సందర్శిస్తారు. అక్కడ మతపరమైన క్రతువులు నిర్వహిస్తారు. అందుకే ఆ ప్రదేశం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ కుంభమేళా టైంలో 1,00,000 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా. ఈసారి ప్రయాగ్రాజ్కు 40 నుంచి 50 కోట్ల మంది పర్యాటకులు వస్తారని అంచనా. ఇది అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచుతుంది. కోట్లాది మంది రాకతో కుంభమేళాలో వసతి కోసం డిమాండ్ పెరుగుతుంది. అద్దెల పేరుతోనే వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇక స్టాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ మహాకుంభమేళాలో వస్తువుల విక్రయం వేల కోట్లలో ఉంటుంది. పూజా సామాగ్రి నుంచి బొమ్మల దాకా బిందాస్గా బిజినెస్ అవుతుంది. చిన్న వ్యాపారులు, కళాకారులు తమ వస్తువులను విక్రయించడానికి ఈ మహామేళా అవకాశం కల్పిస్తోంది. యాత్రికులు పెద్ద మొత్తంలో ఆహారం, దుస్తులు, వస్తువులు, సావనీర్లను కొనుగోలు చేస్తారు. 2019 కుంభమేళా మొత్తం 1,20,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈసారి కూడా 1,00,000 కోట్లకు పైగా బిజినెస్ నడుస్తుందని ఓ అంచనా. మరోవైపు కుంభమేళా ప్రారంభానికి ముందుగానే యమున, గంగా నదిలో చెత్త వ్యర్థాలు నిండిపోతున్నాయి. భక్తులు పారవేసిన పూలు, ఇతర పూజా వ్యర్థాలు త్రివేణి సంగమం ఘాట్ దగ్గర నదిలో కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. చెత్తా చెదారం నదిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నది స్వచ్ఛతకు సంబంధించి ఎన్జీటీ సూచనలకు తగ్గట్లుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈసారి కుంభమేళాను దివ్య భవ్య డిజిటల్ కుంభమేళాగా చెబుతున్నారు. 1,50,000 మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 11 భాషల్లో అందుబాటులో ఉండే చాట్ బాట్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని యూపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే దక్కుతుంది. కుండనే సంస్కృతంలో కుంభం అంటారు. దాన్నే కలశమని కూడా పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. కుంభమేళాలో సాంస్కృతిక కార్యక్రమాలు మరో ఆకర్షణగా నిలుస్తాయి. కుంభమేళా సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు, ఆచారాలు, అగ్ని వేడుకలు నిర్వహిస్తారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతి నిర్వహిస్తారు. మొత్తానికి ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది యూపీ సర్కార్. కోట్లాది మంది భక్తులు వచ్చేలా వేల కోట్ల రూపాయలతో బ్రాండింగ్ చేస్తోంది. గతంలో కంటే ఈసారి అద్భుతంగా మహాకుంభమేళా నిర్వహించేలా యూపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.